టిఎస్ ఈ పాస్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ న్యూ అప్డేట్ ప్రాసెస్ కోసం వితౌట్ ఎనీ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇందుకోసం మీ బ్రౌజర్ లో టిఎస్ ఈ పాస్ అని టైప్ చేస్తే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు మెయిన్ స్క్రీన్ లో పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో కిందికి స్క్రోల్ చేసి ఫోర్త్ ఆప్షన్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫర్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇప్పుడు ఇది వరకు ఇందులో ఒకే ఆప్షన్ ఉండేది, ఇప్పుడు రెండు విధాలుగా అప్లై చేయాలి. ఇందులో మొదటిది రెన్యువల్ ప్రీ రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ లో ఫస్ట్ ఎస్ఎస్సి పాస్ టైప్ దీనిని సెలెక్ట్ చేస్తే ఇందులో రెగ్యులర్, సప్లీ, సిబిఎస్ఈ, ఓపెన్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీ కేటగిరీని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన ఎస్ఎస్సి పాస్ అయిన ఇయర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఎస్ఎస్సి ఎగ్జామ్ నంబర్ అంటే హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన మీ లాస్ట్ ఇయర్ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసిన అప్లికేషన్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఇక్కడ మీరు మీ అప్లికేషన్ నంబర్ ని మర్చిపోతే ఇక్కడ స్కాలర్షిప్ హోమ్ స్క్రీన్ లో నో యువర్ అప్లికేషన్ నంబర్ అని ఉంటుంది. ఓపెన్ చేసి ఇందులో మీ వివరాలు ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. నోట్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ ఎంటర్ చేసి కింద గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అప్లికేషన్ చూపిస్తుంది. ఇందులో మీ పేరు అండ్ ఫాదర్ నేమ్ అండ్ ఆధార్ నంబర్ అండ్ క్యాష్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఒకవేళ లాస్ట్ ఇయర్ ఆధార్ తో మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే ఇక్కడ నాట్ మ్యాచ్డ్ అని చూపిస్తుంది, కంగారు పడకండి, ఓకే చేయండి. ఇప్పుడు యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రెన్యూడ్ సక్సెస్ఫుల్లీ అని పక్కన ఫ్రెష్ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. నోట్ చేసి పెట్టుకొని మీ స్కాలర్షిప్ డీటెయిల్స్ ఆధార్ ఓటీపీతో ఈకేవైసీ చేసుకోవడానికి నియర్ బై మీ సేవకి వెళ్లి మీ ఆధార్ అండ్ అప్లికేషన్ నంబర్ చూపిస్తే మీ ఆధార్ లో ఉన్న నేమ్ అండ్ ఎస్ఎస్సి లో ఉన్న నేమ్ తో టాలీ అయితే ఆధార్ లింక్ ఫోన్ కి వచ్చిన ఓటీపీ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసి మీకు ఒక రిసిప్ట్ ఇస్తాడు. దీనికి కేవలం 35 రూపీస్ మాత్రమే ఛార్జ్ తీసుకుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్ కోసం మళ్ళీ ఈ పాస్ అప్లికేషన్ ని ఓపెన్ చేసి పోస్ట్ మ్యాట్రిక్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఫోర్త్ ఆప్షన్ దగ్గర రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ లాస్ట్ ఇయర్ జనరేట్ అయిన అప్లికేషన్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన ఎస్ఎస్సి పాస్ టైప్ ఇది ఇందాక సెలెక్ట్ చేసినట్టు రెగ్యులర్ ఆర్ అదర్స్ ఏది ఉంటే దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన ఎస్ఎస్సి పర్సూయింగ్ ఇయర్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఆధార్ ప్రకారం మీ నేమ్ ని ఎంటర్ చేసి ఇక్కడ గెట్ అప్లికెంట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అప్లై చేసినప్పటి వివరాలన్నీ కింద వచ్చేస్తాయి. ఇందులో ప్రతి ఆప్షన్ కి పక్కన ఎస్ ఆర్ నో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నో అంటే లాస్ట్ ఇయర్ ఎంటర్ చేసిన వివరాలే ప్రెజెంట్ తో సరిపెట్టుకొని ఉంటే వదిలేయండి, లేదా లాస్ట్ ఇయర్ తో ప్రెజెంట్ డీటెయిల్స్ చేంజ్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ చేస్తే న్యూ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ప్రెజెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కాలేజ్ అడ్మిషన్ డేట్ ఇది ప్రెజెంట్ ఇయర్ కాలేజ్ రీఓపెన్ అయిన డేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ స్కాలర్షిప్ టైప్ లో ఒకే ఆప్షన్ ఉంటుంది, డే స్కాలర్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీ అడ్రస్ అండ్ మీ బ్యాంక్ వివరాలు చెక్ చేసుకుని సరిగ్గా ఉంటే వదిలేయండి, లేదా న్యూ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చివరిగా మీ లాస్ట్ ఇయర్ పాస్ అయినా లేదా ప్రమోట్ అయిన మార్క్స్ రిజల్ట్ పేజ్ ని 30 to 100 KB లోపు పిక్ తీసి అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి చివరిగా సబ్మిట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ రిజిస్టర్ ఫోన్ కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. వన్స్ వ్యాలిడేట్ అయితే ఇక్కడ మీ ప్రెజెంట్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇందులో అప్లికేషన్ ప్రింట్ ని సెలెక్ట్ చేసి రిసిప్ట్ ని ప్రింట్ తీసుకోండి. అలాగే పక్కన ఎక్నాలజ్మెంట్ ని సెలెక్ట్ చేసి దీనికి కూడా ప్రింట్ తీసి పెట్టుకొని మీ కాలేజ్ లో సబ్మిట్ చేసి స్కాలర్షిప్ రెన్యూ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.